కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం దావీదు ప్రార్థన చూడండి. 86వ అధ్యాయం 11వ వచనం. దావీదు ప్రార్థన ఎలా చేశాడో ఆయన. యెహోవా, దేవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము, నీ మార్గము నాకు బోధించుము, నీ నామమునకు భయపడినట్లు, నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏక దృష్టి కలుగజేయము, నా హృదయమును ఏక దృష్టి కలుగజేయము, ఏకదృష్టి కలుగు చేయము. అటు ఇటు అటు ఇటు అటు ఇటు పరిగెత్తుంది మన హృదయం. అలా కాదు, ఏకదృష్టి. దేవుడు చేస్తాడు, నమ్మదగిన వాడు, దేవుడు చేస్తాడు అని విశ్వాసంతో మాత్రమే మనం ఎదురు చూడాలి తప్ప అటు ఇటు చూసేవారిగా మనము ఉండకూడదని మనకి మరి దావీదు చెప్తా ఉన్నాడు. ఆయన ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఆయన నెరవేర్చుకుంటాడు. 1వ దావీదు కీర్తన, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుని చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ధన్యుడు. అతడు నీటి కాలువలో ఎవరు నాటబడినవే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు అని, అంటే పచ్చని చెట్టులాగా ఉంటాం. వాడిపోయిన చెట్టు కాదు, విరిగిపోయిన చెట్టు కాదు, మూడు బారిన చెట్టు కాదు, కళకళలాడుతున్న చెట్టు, కళకళలాడుతున్న చెట్టు. మన జీవితాలు, దేవుని కలిగి ఉన్న వారి జీవితాలు కళకళలాడతాయి. ఎప్పుడు అది పాడైపోయిన ఇల్లులాగా, పాడైపోయిన వనములాగా, పాడైపోయిన బ్రతుకులు మనకి ఉండటానికి వీలు లేదు. ఆయన యందు విశ్వాసం ఉంచువారు చనిపోయినను బ్రతుకుదురు, చనిపోయినను బ్రతుకుదురు. ఏంటండి ఇది? ఎంత అద్భుతమైన వాగ్దానం! పునరుద్ధానమును జీవము నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికి చనిపోడు, ఎన్నటికి చనిపోడు. యోహాను 11:25. అమ్మా, యోహాను 11:25 రెఫరెన్స్. సరే ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి నేను ఇంకా కొన్ని విషయాలు చెప్పాలి అనుకుంటున్నాను. ఒక యజమానుడు ఉన్నాడట. ఎవరో యజమానుడు, ఒక యజమానుడు ఉన్నాడట. ఆ యజమానుడు, అమ్మా మరి మనకి చాలా లోటుగా ఉంది, మరి జీవించడమే కష్టంగా ఉంది. కొంతమంది పనులు చేసుకోవడానికి ఎక్కడికో వెళ్తారు కదా, మరి వేరు వేరు దేశాలు వెళ్తారు, వేరు ప్రాంతాలకు వెళ్తారు. మరి చాలామంది చాలా కరువు వచ్చిందనుకో, ఏదో ఒక మాసం ఉంటుంది, కార్తీక మాసం. కార్తీక మాసంలో ఏం చేస్తారంటే మనుషులు భోజనం ఉండదు. పండిన పంట అంతా పాతదంతా అయిపోద్ది, కొత్త పంట రావడానికి రెడీగా ఉంటుంది. అప్పుడు ఆ కొత్త పంట ఇంకా చేతికి రాదు, పాత పంట అయిపోతుంటేనే గుండె జల్లుమంటది. జల్లుమని అబ్బా ఎలాగోలా ఎక్కడో చోటుకెళ్ళి కొన్ని పనులు, ఎక్కడ పనులు ఉన్నాయా అని తెలుసుకొని అక్కడికి వెళ్ళి పనులు చేసుకుందాము అనే ఆలోచనతో కొంతమంది వెళ్ళిపోతూ ఉంటారు. వెళ్ళిపోయి అక్కడ పనులు చేసుకుంటూ ఉంటారు. కొంతమంది అలా పనులు చేసుకునే వాళ్ళని హీనంగా చూస్తారేమో బహుశా అని నేను అనుకుంటున్నాను. ఒకరోజు మేము ఇటార్సీనో ఎక్కడికో వెళ్ళబోతున్నాము. నేను అయ్యగారు ట్రైన్ ఎక్కడానికి స్టేషన్లో ఉన్నాము. మా బంధువు, మా మేనత్త కూతురు అక్కడ కనిపించింది నాకు. ఏంటమ్మా ఇక్కడ ఉన్నావు అన్నా. అంటేను, అక్క నేను ఇక్కడ పనులు లేవు, పిల్లలు మేము మలమల్లాడిపోతున్నాము, కాబట్టి నేను ఫలాని చోటకి పనులు ఉన్నాయి అన్నారు.
అక్కడికి వెళుతున్నాము అని అన్నారు. ఎవరెవరు వెళ్తున్నారు అన్న. నేను, నా పిల్లలు, నా భర్త వెళుతున్నాము అన్నారు. అంటే నాకు చాలా దుఃఖం వచ్చింది, చాలా బాధపడ్డాను. ఒక తల్లికే పుట్టారు వాళ్ళమ్మ మా నాన్న, ఒక తల్లికే పుట్టారు. కానీ వీళ్ళు చక్కగా భోజనం చేస్తున్నారు ఇళ్ళల్లో ఉండి, మేము చక్కగా బ్రతుకుతున్నాం ఇళ్ళల్లో ఉండి. వాళ్ళు కూలి పనులకు వెళ్తున్నారు. అది నాకు చాలా ఏడుపు వచ్చింది, దుఃఖం వచ్చింది. కానీ వాళ్ళు ఎవరో నాకు తెలియనట్టు నేను నటించలేదు. కానీ నా దగ్గరే తీసుకున్నాను, కౌగిలించుకున్నాను, ముద్దు పెట్టుకున్నాను. చిన్నప్పుడు అందరం కలిసి ఆడుకున్నాము. మరి కాబట్టి కొన్ని డబ్బులు తీసి వాళ్ళ చేతిలో పెట్టాను. అమ్మ, ఇవి జాగ్రత్తగా వాడుకోండి, అక్కడ పనులు దొరికితే మంచిగా చేసుకోండి, ఈ జాగ్రత్తగా వాడుకోండి అని చెప్పి వాళ్ళ చేతిలో పెట్టేసి వాళ్ళు ముద్దు పెట్టుకుని, వాళ్ళని పేదవాళ్ళు కదా సిగ్గేస్తుందేమో, ఏమేంటి చక్కని చీర కట్టుకుంది, చక్కగా ఉంది, కానీ వాళ్ళ ముద్దు పెట్టుకుంటుంది ఏంటి అనుకుంటారని నేను సిగ్గుపడలేదు. కొంతమంది సిగ్గుపడతారు. బంధువులు పేదవాళ్ళైతే వాళ్ళ పలకరించడానికి సిగ్గుపడతారు. దయచేసి ప్రభు స్వరూపంతో చేయబడిన మనుషులు ఎవరినైనా సరే సమానంగా చూడటం అనేది నేర్చుకోండి. అది నేర్చుకోకపోతే అది మంచి పద్ధతి మాత్రం కాదు. కాబట్టి నాకు ఎవరు బంధువులు సరిగా కనపడపోయినా నేను వాళ్ళని మాత్రం పలకరిస్తాను, వాళ్ళ దగ్గరికి వెళ్తాను. చిన్నప్పుడు వాళ్ళతో ఎలా ఆడుకున్నానో నాకు తెలుసు, ఎలా ఉన్నానో నాకు తెలుసు. వాళ్ళు అలా వదిలేయటం నాకు ఇష్టం లేక నేను వాళ్ళని ఆదరిస్తాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషులను మనుషులుగా చూడండి. మనుషులకి కులాలు లేవు, మతాలు లేవు, ఏమీ లేవు. ఇవన్నీ కాదు, కులము మతము అన్ని పెట్టి రక్త సంబంధము. ఏంటది? రక్త సంబంధులను దూరంగా పెట్టొద్దు. రక్త సంబంధులకు ముఖం త్రిప్పకూడదు. రక్త సంబంధులకి ముఖం త్రిప్పకూడదు. అలాంటి కీడు పనులు చేసిన వారిని దేవుడు ఏం చేస్తాడో చాలా విషయాలు నాకు తెలుసు. కాబట్టి నేను అలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉంటా. అలాగా మరి ప్రభువునకు ప్రార్థన చేయవారు అందరూ అలాంటి వారికి ప్రార్థన చేస్తూ ఎలా అయినా సరే ప్రభుత్వకు తిరిపి వారిని దేవునిలో వాళ్ళు నిలబెట్టాలని మీ అందరికీ మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాను. ఇలాగే ఒక ఆయన ఒక కుటుంబంలో పరిస్థితులు బాగోక మరి ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయి, అమ్మా నేను కొన్ని రోజులు ఎక్కడికన్నా వెళ్తాను, పనులు చేసుకుని పిల్లల కోసం కొంచెం డబ్బు సంపాదించుకుని నేను వస్తాను, నువ్వు జాగ్రత్తగా ఉండు అని భార్యని ఇంట్లో పెట్టేసి అతను వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఒక యజమానుడు, చాలా మంచి యజమానుడు దొరికాడు అతనికి. అతని దగ్గర ఉన్నాడు. ఆ మంచి యజమాని వదులుకోలేకపోయాడు. 20 సంవత్సరాలు ఉండిపోయాడు. 20 సంవత్సరాల భార్య ఇంటి దగ్గర ఉండిపోయింది. ఇతను 20 సంవత్సరాలు ఉండిపోయాడు. 20 భర్త వెళ్ళేటప్పటికే ఏమే మరి ఒంటరిగానే ఉంది. అలాంటి పరిస్థితుల్లో భర్త వెళ్ళిపోయాడు. మరి 20 సంవత్సరాలు అయిన తర్వాత, అయ్యా నేను ఇంటికి వెళ్ళి చాలా పెడుతున్నాడు, ఆయన ఏది తింటే అది పెడుతున్నాడు, ఆయన ఏది ధరిస్తే అది ఇస్తున్నాడు, చాలా ప్రేమగా చూస్తున్నాడు, వదలలేకపోయాడు, వెళ్తానయ్యా అంటే, సరే వెళ్ళు అన్నాడు. జీతం ఇవ్వండి అయ్యా అన్నాడు. జీతం ఇవ్వండి అయ్యా అంటే, జీతమా? నా ఇంట్లో మనిషిలాగా నేను చూశాను, నీకు ఇంకా జీతం ఎందుకయ్యా, ఇంకా జీతం ఏంటి అన్నాడు. సరేలే, నువ్వు జీతం అడిగేవు కనుక ఇస్తాను, కానీ మరి నీకు 3 సలహాలు ఇస్తాను, సలహాలు కావాలా జీతం కావాలా తెలుసుకో అన్నాడు.
మనమైతే ఏం అడుగుతామో చెప్పండి మీరు. వాళ్ళు కడుపు కాలిపోతుందమ్మా, పిల్లల కడుపు భార్య కడుపు కాలిపోతుంది. చాలా కాలం అయిపోయింది వదిలేసి. ఏం అడుగుతాం మనమైతే? జీతమేడు. జీతమేనా? జీతమే అన్నవాడు చేయొద్దండి. ఇవన్నీ నటన చేయబాకండి. జీతం అన్నవాళ్ళు చెయ్యొద్దండి. జీతాని కోసమే మనం బ్రతుకుతున్నాం. నాకు జీతం కోసం పంతుళ్ళు అందరూ ఎంత స్ట్రైక్ చేశారో తెలుసా మీకు? ఏమేస్తారు? జీతం కోసం స్ట్రైకులు చేశారా? చేశారు. జీతం కావాలి. పని చేసిన వాడు జీతానికి పాత్రుడు అని కూడా బైబిల్లో ఉంది. కాబట్టి జీతం అడగటంలో తప్పేమీ లేదు. కానీ ఈయనేమన్నాడు, 3 సలహాలు ఇస్తాను. జీతం ఇవ్వనగాని 3 సలహాలు ఇస్తాను, అవి కావాలా వద్దా అని అడిగాడు. 3 సలహాలు అనేటప్పటికే ఈ పాపం ఇతను కొంచెం జ్ఞానవంతుడు అనుకుంటున్నా నేను. అవి ఏవో ఉపయోగపడేవి అవి ఉంటాయి అనుకుని ఆ 3 సలహాలు ఇవ్వండి అయ్యా వెళ్ళిపోతాను అన్నాడు. 3 సలహాలు ఇచ్చాడు. వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే ఓ చోట ఒక ఆయన బంగారు పళ్ళు కడుతున్నాడు. ఎక్కడ? చెట్టుకు బంగారు పళ్ళు కడుతున్నాడు. చూశాడు, ఆశ వచ్చింది. ఏమనుకుంటాం? ఏంటి పిచ్చోడు బంగారు పళ్ళు చెట్టుకు కడుతున్నాడు ఏంటి అనుకుంటాం కదా. అయితే నాకు ఇవ్వచ్చు కదయ్యా అంటాం కదా. అటు వెళ్ళే వాళ్ళందరూ అయ్యా నాకు ఇవ్వచ్చు కదా అని అడుగుతున్నారు. అడుగుతుంటే ఆయన ఇవ్వటలేదు. ఆయన మనసులో ఒక మాట అనుకున్నాడు. ఏమనుకున్నాడంటే, ఎవరైతే నాకు ఇవ్వు అనుకోకుండా ఉంటారో వాళ్ళకి ఇద్దాం అనుకున్నాడు. వీళ్ళందరికీ ఆ విషయం తెలియదు కదా. అందరూ అడుగుతున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇతను వెళ్ళాడు. ఇతను వెళ్ళేటప్పటికే ఆ యజమానుడు ఇచ్చిన ఆ యొక్క సలహా గుర్తొచ్చింది. ఇతరుల సొమ్ము నువ్వు ఆశించొద్దు. అబ్బా, ఇతరుల సొమ్ము వెళ్తున్నాడు, ముందుకు వెళ్తున్నాడు అడుగుదామని, వెనక్కి వస్తున్నాడు, ఆశపడదామంటున్నాడు అన్నాడు. ఆశ వద్దన్నాడు కదా, మా గురువు గారు వద్దన్నాడు కదా, సరేలే వద్దులే పోనై అనుకుని పాపం ముందుకు సాగిపోయాడు. ముందుకు సాగిపోతే అయిపోయిన వెనక్కి పిలిచి, ఏంటి వచ్చావుగా తీసుకోకుండా వెళ్ళిపోతున్నావేంటి అని అడిగాడు. ఏమోనయ్యా ఇట్టుంది, మరి బైబిల్లో ఏమని ఉందో చదివేమే. నిర్గమకాండము 20వ అధ్యాయము 17వ వచనం. నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు. నువ్వు పొరుగునది ఏదియో నువ్వు ఆశింపవద్దు. పొరుగువాని భార్యనైనను అతని దాసునైనను అతని దాసినైనను అతని ఎద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగువాని తగు దేనిని ఆశించొద్దు. జ్ఞాపకం వచ్చింది, ఆశించొద్దు అన్నాడు అంతే. ఇదంతా కూడా చెప్పలా పాపం. జ్ఞాపకం, అది క్రైస్తవుడు అయ్యి ఉంటాడేం బహుశా. జ్ఞాపకం చేసుకున్నాడు. అవును కదా, దేవుడు కూడా ఇదే చెప్పాడు కదా, యజమానుడు కూడా ఇదే చెప్పాడు కదా. నా యజమానుడు ఎవరంటే యేసుక్రీస్తు. మన యజమానుడు ఎవరు? భర్త అంటాం, కానీ భర్త కంటే ప్రాముఖ్యమైన వాడు దేవుడని నేను చెప్పగలను. కాబట్టి నా యజమానుడు వద్దన్నాడు కదా, సరే వద్దనుకుని తిరస్కరించి వెళ్ళిపోతున్నాడు. అప్పుడు ఆయన పిలిచి ఆ బంగారు పళ్ళు 40 గాడిదల మీద 40 ఒంటెలు అంట. ఒంటెలు అంటే చాలా బరువులు మోస్తాయి. ఒంటెల మీద బంగారపు పళ్ళు వేసి మూటలు కట్టి 40 మూటలు కట్టి 40 మంది పని మనుషుల్ని ఇచ్చి పంపించేశారు. వెళ్ళిపోతున్నాడు. అవి తీసుకుని వెళ్ళిపోతుంటే అతని వెనకాల దొంగలు పడ్డారు. దేవుని వాక్యం గుర్తొస్తుందా? ఏదన్నా చేయబోతే దేవుని వాక్యం గుర్తొస్తుందా? పరుల సొమ్ము పాపం వంటిది అని మనం మామూలుగా సూక్తుల్లో చదువుకుంటాం. చదువుకునేటప్పుడు కూడా
పరుల సొమ్ము పాము వంటిది అనుకున్నప్పుడు పరుల సొమ్మును ఆశించవచ్చా? తన భార్యనైనను తన ఎద్దునైనను దాసినైనను దాసునైనను ఆ? దాసునైనను దాసునైనను నీ పొరుగువాని దగ్గు పొరుగు వారు నాకు దేనిని ఆశించొద్దు అన్నాడు. తనకు పట్టని జగడమును బట్టి భక్తి చేస్తున్నారు కదా, పొరుగువాని దాన్ని ఆశిస్తున్నారు కదా, పొరుగువాని భార్యను ఆశిస్తున్నారు కదా, పొరుగువాని భర్తను ఆశిస్తున్నారు కదా. పని మనిషి వాళ్ళ కాడ బాగా పనిచేస్తుంటే అబ్బో చాలా బాగా పనిచేస్తున్నాయి అమ్మాయి, ఆ అమ్మాయి మా ఇంట్లోకి వస్తే బాగున్నాం అనుకోరా మీరు? అనుకోరా? ఆడ పాలేరు ఎంత మంచోడో, ఆ పాలేరు మా ఇంటి పాలేరు అయితే ఎంత బాగుంటుందో అనుకోరా? ఏమ్మా చెప్పరేంటి? అనుకుంటాం. అందరూ అనుకుంటారమ్మా. మనం మనుషులమమ్మా, దేవుళ్ళం కాదు. అందరూ అనుకుంటాం, నేను కూడా అనుకుంటాను. పని బాగా చేసుకోలేను నేను, కాబట్టి నేను కూడా నా ఇంట్లో అలా పనిచేసే మనిషి ఉంటే బాగుండు. ఆ అమ్మాయి కావాలనుకోపోయినా ఆ అమ్మాయి లాగా పనిచేసే మనిషి ఉంటే బాగుండు. మా ఇంట్లో ఉన్న పిల్ల ఉంది, అసలు ఎంత బాగా పని చేస్తుందో, పని అంతా చేస్తుంది, పని అంతా చేస్తుంది. చాలా మంచి పిల్ల, చాలా మంచిగా చేస్తుంది, ఎంత తగ్గించుకుని చేస్తుంది. కానీ ఒక బుద్ధి ఉంది, ఆ బుద్ధి చెప్పనులే మీ అందరికీ. ఆ బుద్ధిని సహించుకుని ఆ బుద్ధి మారేదాకా ప్రార్థన చేస్తాలే నేను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దాసునైనను ఎద్దునైనను పొరుగువాని భార్యనైనను దేనిని ఆశించవు. మరి ముఖ్యంగా దేనిని ఆశించుకోకుండా ఉండాలి. అట్లాగే ఇతను దేన్ని ఆశించుకోకుండా వెళ్ళిపోతుంటే మొత్తం బంగారం పళ్ళు ఇచ్చేశాడు, తన దగ్గర ఉన్నవన్నీ ఇచ్చేశాడు. యథార్థవంతులను దేవుడు వర్ధిల్ల చేస్తానన్నాడమ్మా. యథార్థవంతులను ఏం చేస్తానన్నాడు? వర్ధిల్ల చేయను చేశాను. దేవుని మాట ప్రకారం బ్రతికాడు ఈ మరి యజమానుడు, ఆ యొక్క పనివాడు. అలాంటప్పుడు వర్ధిల్ల యోసేపు ఎక్కడున్నాడు? పొతీఫర్ ఇంట్లో ఉన్నాడు. పొతీఫర్ ఇంట్లో ఉండి ఏం చేస్తున్నాడు? పనులన్నీ చేస్తున్నాడు, చాలా నమ్మకంగా చేస్తున్నాడు. ఆశించింది పొతీఫర్ భార్య, ఆశించింది అతన్ని, అతని అందాన్ని ఆశించింది, అతని సౌందర్యాన్ని ఆశించింది. ఆశించి మరి తను చాలా హింస పెట్టింది. కానీ తను మాత్రం తప్పించుకుని పారిపోయాడు. తప్పించుకుని పారిపోతున్నావా? నీవు చిక్కుకుపోతున్నావా? ఎలా ఉంటున్నావు? జాగ్రత్త, దేవుడు చూస్తున్నాడు. దేవుడు అన్యాయస్తుడు కాదని నాకు తెలుసు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇతను ఏది ఆశించుకోకుండా తనకిచ్చింది తీసుకుని వెళ్ళిపోతా ఉన్నాడు. వెళ్ళిపోతూ ఉండగా తన వెనకాల ఒక 40 మంది మూటలు వేసుకుని వస్తూ ఉన్నారు, సామాన్లు వేసుకుని వస్తూ ఉన్నారు. ఎడారి ప్రయాణం అది. ఓ ఊరు దగ్గరికి వెళ్ళారు. ఏమయ్యా నువ్వు కూడా రా, ఇక్కడ ఊరు కనిపిస్తుంది, అన్నీ ఉన్నట్టున్నాయి, అంతా బాగున్నట్టుంది, వెళ్దాం రా, అక్కడ ఎంజాయ్ చేద్దాం రా, తాగుదాం రా, తిందాం రా, వెళ్దాం రా. ఎవరన్నా అంటున్నారా నిన్ను? రా అయ్యా, తిందాం రా, తాగుదాం రా, ఎంజాయ్ చేద్దాం రా అంటే ఆశపడిపోతున్నావా? దురాశ గర్భము ధరించి దుఃఖానికి చేటు. అవును కదా, మనం చదువుకునేటప్పుడు చదువుకుంటాం, దురాశ దుఃఖానికి చేటు. కాబట్టి అట్లా ఆశపడటం అనేది అది మంచిది కాదు. ఈ అబ్బాయి అన్నాడు, ఈ అబ్బాయికి మళ్ళీ ఒకటి గుర్తొచ్చింది. ఒకటి అయిపోయింది కదా, అక్కడ పళ్ళ దగ్గర అయిపోయింది కదా, నీ పొరుగు వారిని దేన్ని ఆశించవద్దని చెప్పేశాడు కదా. ఆ తర్వాత ఇతను మళ్ళీ ఒకటి గుర్తొచ్చింది, రా వెళ్దాం ఎంజాయ్ చేద్దాం అంటే అక్కడ ఏం గుర్తొచ్చింది? చెడ్డ స్నేహం చేయొద్దు.
దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపు. దుష్ట సాంగత్యము మంచి నడవడిని మంచి నడవడిని చెరుపును. చెరుపుద్ది. నీ స్నేహితుడు ఎవరో చెప్పు, నీ బ్రతికేంటో నేను చెప్తాను. స్నేహితులు వస్తారు కాబట్టి స్నేహితులు మంచివారై ఉంటే మంచిది. ఆ స్నేహితురాలు, నా స్నేహితురాలను బట్టి నేను ఈ స్థలానికి వచ్చాను. నా స్నేహితురాలు భూషణమయ్య గారికి మనవరాలు, అలాగే నేను ఈ స్థలానికి వచ్చాను. అలాగే మరొక స్నేహితుడు హై స్కూల్లో చదివినప్పుడు స్నేహితురాలు డేవిడ్ రాజు గారికి మేనగోడలు. కాబట్టి నేను అప్పుడు చెప్తూ ఉండేది, నాకు అన్నీ చెప్పేది, కానీ ఆమె మంచి మాటలు చెప్పేది కాదు. మా మామయ్య నీకులాగా పిచ్చి భక్తి చేశాడే, చేస్తే మా మామయ్యని ఇప్పుడు ఎత్తుకుపోయారు, వాళ్ళ అమ్మాయికి పెళ్లి చేసేసుకున్నారు, నువ్వు భక్తి చేయబాకని చెప్పేది. పా పిల్లలానా ఏం భక్తి చేయదు, మా అమ్మ మా నాన్న భక్తి చేయమని చెప్తుంటే నువ్వు భక్తి చేయొద్దు అంటావేంటి, బైబిల్ భక్తి చేయమని చెప్తే నువ్వు భక్తి చేయొద్దు అంటావేంటి అని నేను మాత్రం భక్తి చేయకోకుండా లేను. భూషణయ్య గారు వచ్చారు, నాకు అనారోగ్యం అయ్యింది, నన్ను బాగు చేశారు, నాకు ప్రోత్సాహం ప్రార్థన చేశారు. అయ్యగారు ప్రార్థన చేయగా నాకు నోరు వచ్చింది. ఈరోజు ఈ నోటితో నేను దేవుని మాటలు చెప్పడానికి, ఆయన ఇచ్చినటువంటి, ఆయన చేసినటువంటి ప్రార్థనని మాత్రం చెప్పగలను. కాబట్టి మనం స్నేహం చేస్తే సరైన వాళ్ళతో స్నేహం చెయ్యాలి. ఏదో వాక్యం చెప్పేది చూడండి. నువ్వు యవనేచ్చులకు దూరంగా పారిపోయి పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానం వెంటాడము. అలాగే మరి ఆ దుష్టులతో వెళ్ళలేదు ఆ అబ్బాయి. వెళ్ళకుండా మీరు వెళ్ళరండి, సామాన్ ఎవరన్నా ఎత్తుకుపోతారు, నేను ఇక్కడ ఉంటాను, మీరు వెళ్ళండి అన్నాడు. వెళ్ళిపోయారు వాళ్ళు, వెళ్ళిపోయారు, తినేశారు, తాగేశారు, అబ్బాయి ఎంజాయ్ చేశారు, ఎన్నెన్నో చేశారు. వస్తున్న పాపం మిమ్మల్ని గట్టిగా పట్టుకుని అన్నట్టు వాళ్ళని గట్టిగా పట్టుకుంది. మధ్యదారిలో ఎవరో పట్టుకుని వాళ్ళని చంపేశారు. 40 గాడిదల మీద ఉన్న సొమ్ము ఎవరిది? ఇతంది అయ్యింది. గట్టిగా ఉన్నాడు కదా, దానికి దూరంగా ఉన్నాడు కదా, పాపానికి పరిగెత్తలేదు కదా, అందుకని ఇతను సొమ్ము అయిపోయింది. అది ఇతని అవి ఇవి అన్నీ పట్టుకుని ఎంతో సంతోషంగా 2 అయిపోయినాయి. 3 సలహాలు కదా ఇచ్చింది, 2 అయిపోయినాయి. దుష్ట సాంగత్యం చేయొద్దని, రెండోదేమో, మొదటిదేమో నీ పొరుగువాని తగు దేన్ని ఆశించొద్దని. మరి ఇలా 2 అయిపోయినాయి. తర్వాత ఇంకా సాగి ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంటిలో మరి భార్య ఎలా ఉందో అని వీటన్నిటిని పొలంలో పెట్టేసి కట్టేసి ఈ బంగారు నాణ్యాలన్నీ పట్టుకుని ఇంటికి వచ్చి, అమ్మా కొంచెం భోజనం పెడతావా, నేను బాటసారిని అన్నాడు. ఆ భార్య కూడా పాపం తలుపేసేసుకొని ఉంది లోన, ఏదో కొంచెం తలుపు తీసి అలా కొంచెం చాలామంది బార్లుగా తీసి రెండయ్యా అంటారు. రెండయ్యా అనబాకండి, అక్కడ ఉండండి అయ్యా, నేను తీసుకొచ్చి పెడతాను అనాలి తప్ప ఇంట్లోకి పొరుగువారు కాదు, వాళ్ళు దొంగలో దోచుకునేవాడు, దోచుకునేవాడు, నీ హృదయాన్ని దోచుకునేవాడు, నీ శీలాన్ని దోచుకునేవాడు, నీ యొక్క జీవితాన్ని దోచుకునేవాడు అయ్యి ఉంటారు. కాబట్టి అక్కడే ఉండండి అయ్యా, నేను భోజనం పెడతాను అని కొంచెం, ఇప్పుడు వంట అవ్వలేదు, సద్దన్నమే ఉంది, కొంచెం ఇది తీసుకొని వెళ్ళి తినండి అయ్యా అని అది అందిస్తే అదే తిని పర్వాలేదే, నా భార్య బాగానే ఉంది, నేను ఎంతకాలం లేకపోయినా అనుకున్నాడు. భోజనం చేశాడు, ఆకలి మీద ఉన్నాడు కదా, భోజనం చేశాడు, ఇంట్లోకి వెళ్ళలేదు. కాసేపటికి ఒక యవనస్తుడు వచ్చాడు ఇంటికి. యవనస్తుడు వచ్చి వాళ్ళమ్మ తలుపు తీసింది, ఈ భార్య తలుపు
తలుపు తీస్తే ఆ యవనస్తుడు లోనికి వెళ్ళిపోయాడు. లోనికి వెళ్ళిపోగానే తలుపేసేసిన తర్వాత యవనస్తుడు మరి ఆహారం తీసుకుని ఆ రాత్రి అక్కడ విశ్రాంతి తీసుకుని అక్కడ పడుకుని అక్కడి నుంచి పొద్దున్నే బయటకు వచ్చేటప్పటికే ఇతను చూస్తున్నాడు, కళ్ళు పెట్టుకుని భార్య సంగతి ఏంటి అని చూస్తున్నాడు. చూసేటప్పటికే ఆమె బయటికి వచ్చి కొంచెం అట్ట తల పెట్టి, అయ్యా తలపెట్ల ఈ అబ్బాయి వచ్చి అంటున్నాడు, అయ్యా మీరు మా ఇంటికి వచ్చిన బాటసారంట, మేము రాత్రి మీకు సరైన ఆతిథ్యం ఇవ్వలేకపోయాము, భోజనం పెట్టలేకపోయాము, ఏదో కొంచెమే పెట్టాము, ఈరోజు నేను చికెన్ తీసుకొస్తాను, వంట చేస్తాను, వంట చేయిస్తాను, పెట్టేస్తాను అని అన్నాడు. అంటేను నేను బాటసారినని ఎవరు చెప్పారు నీకు అన్నాడు. మీరు బాటసారని మా అమ్మ చెప్పింది, మా అమ్మ ఇంటిలో ఉన్నారు, ఆమె వంట చేసి మీకు భోజనం పెడతారు అని అన్నాడు. అప్పుడు అతను చాలా ఆశ్చర్యం. ఆ రోజు ఏమవుతుందంటే అతను అక్కడికి ఎవడో వెళ్ళాడు నా భార్య దగ్గరికి వెళ్ళాడు కదా, చూశాడు కదా, ఎవడో వెళ్ళాడు, వీడిని ఎట్లయినా చంపేయాల్సిందే, వీడిని చంపేద్దాం అనుకున్నా. మూడో సలహా ఇచ్చి 3 సలహాలు ఇచ్చాడుగా, 2 అయిపోయినాయి. 3వ సలహా ఏంటంటే కోపం వచ్చినప్పుడు ఒక రోజు ఆగవయ్యా, ఒక రోజు ఆగు, కోపం వచ్చిందా నీకు, ఒక రోజు ఆగి కనిపెట్టు, తొందరపడొద్దు, ఆగి కనిపెట్టి చూసిన తర్వాత డెసిషను తీసుకోమని చెప్పిన సలహా గుర్తొచ్చి ఆగాడు. ఆగితే పొద్దున్నే వచ్చి మీ అమ్మ ఎక్కడుంది అంటే మా అమ్మలో ఉందయ్యా అన్నాడు. అమ్మో నా కొడుకో నువ్వా, నేను వెళ్ళేటప్పటికి నా భార్య గడ్డంతో ఉంది కదా, కొడుకు పుట్టాడు గబలు అని చెప్పి గట్టిగా అనవసరంగా నేను తొందరపడితే నా కొడుకుని చంపుకునేవాడిని కదా అని కంగారు పడిపోయి ఆ కొడుకుని ముద్దు పెట్టుకుని ఎంతో కౌగిలించుకుని ఎంతో నా భార్య ఎంత జాగ్రత్తగా ఉంది, ఎంత మంచిదిగా ఉంది, నా కొడుకును కూడా చక్కగా చదివించింది, చక్కగా పెంచింది అని చెప్పి ఆయన చాలా సంతోషించాడు. ఆ ఇచ్చినటువంటి అన్నిటినీ ఇచ్చి ఆమె సంతోషపెట్టాడు భార్యకి. కాబట్టి మనం పవిత్రమైన జీవితం జీవించినట్లయితే, మన పవిత్రమైన బ్రతుకును బట్టి మన భర్తలు సంతోషిస్తారు. మన భర్తలు కాదు, పరలోకమందున్న దేవుడు కాదు, ఆయన నిన్ను సృష్టించిన వాడు నీ భర్త అయ్యున్నాడు అన్నాను ఉంది. ఆయన్ని సంతోషపెట్టు, ఈయన కాదు సంతోషం. భర్తలు చాలా సార్లు విసిగిస్తారు, బాధ పెడతారు, కొడతారు, ఏమో చేస్తూ ఉంటారు. వీటన్నిటి వైపు చూడొద్దు. నిన్ను సృష్టించిన వాడిని, నిన్ను కాపాడుతున్న వాడిని, నిన్ను అన్నిటిలో నుండి విడిపిస్తున్న వాడిని, నిన్ను సృష్టించిన వాడు నీ భర్త. శరీర సంబంధంగా ఉన్న భర్త అనేక సార్లు కొట్టచ్చు, అనేక సార్లు మాట్లాడవచ్చు, అనేక సార్లు తిట్టచ్చు, అన్ని తప్పులు చెయ్యొచ్చు, ఎన్నో చేస్తావు. వీటన్నిటి మీద నీ మనసు పెట్టొద్దు. కానీ దేని మీద పెడతావు? నిన్ను సృష్టించిన వాని మీద పెట్టు. నిన్ను సృష్టించిన వారి వైపు చూడు. ఆయన తప్పుడు చేసే మనిషి కాదు, ఆయన మనిషి కాదు, ఆయన దేవుడు, ఆయన రక్షకుడు. నిన్ను రక్షిస్తాడు, అనేకులను రక్షిస్తాడు, అనేకులకి ఆయన సహాయకుడుగా ఉంటాడు. ప్రార్థన ప్రతి కార్యము సాధిస్తుంది. ప్రార్థన అనేది చాలా విలువైనది. ప్రార్థన చేసి అగ్నిగుండంలో నుంచి బయటికి వచ్చారా, రాలేదా? ప్రార్థన చేశారు కదా, అగ్నిగుండం కాల్చేసిందా వాళ్ళని? లేదు. ఏసీ లాగా ఉందండి అది. ఏంటది? వాళ్ళకి
భక్తి అంటే ఏసి, భక్తి ఏసి. ఇరుగ్గా ఉంది, ఎలాగా వెళ్ళిపోదాం మనం, వద్దు. ఇరుగ్గా ఉండటం కాదు, ఎక్కడైనా సరే నిలబడి వాక్యం విను అంతే తప్ప నీవు ఇరుకుగా ఉంది అనుకోవద్దు. మీకు ఇరుకుగా ఉండకూడదని ప్రయాసపడి మరి మీరు కూడా చాలామంది చేతులు కలిపి అందరం కలిసి ఒక పెద్ద మందిరం కట్టుకుందాం, పెద్ద స్థలంలో విశాలంగా ఇక మీటింగులు జరుపుకుందాం అనే ఉద్దేశంతో ఒక మందిరం కడుతూ ఉన్నారు. కాబట్టి ఆ మందిరం విషయంలో మనసుని పాడు చేసుకోవద్దు ఎవరు. నా కొరకు కాదు, నేను ఉండడానికి కొరకు కాదు, నేను బ్రతకడానికి కొరకు కాదు, నాకు ఒక ముద్ద చాలు, నాకు వచ్చే పెన్షన్ చాలు, నాకు నా బిడ్డలకు నాకు వచ్చే పెన్షన్ చాలు. అది నేను ఎవరి గురించి ఆలోచించట్లేదు. దానికోసం శరీర సంబంధంగా ఆలోచించొద్దు. నీవు దేవుని మనిషివైతే, దేవుని ఇష్టానికి నువ్వు లోబడితే, దేవుడిచ్చే సలహాలకి నువ్వు లోబడితే, ఈ 3 సలహాలు పాటించిన వాడు ఎలాంటి గొప్పవాడయ్యాడు, ఎలాంటి ధనవంతుడయ్యాడు. నువ్వు పాటిస్తావా? దేవుడే అక్కడ నిలబడింది 3 సలహాలు ఇచ్చాడేమో ఎవరికి తెలుసు. మనకు మంచి సలహా కావాలంతే. మనకు కావాల్సింది మంచి సలహా. కాబట్టి నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని, నేడు నేను నీకు ఆజ్ఞాపించుతున్నా ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడలా నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును, నిన్ను హెచ్చిస్తాడు. ఒకప్పుడు నువ్వు ఎక్కడున్నావు? ఎంతమంది మన పూర్వీకులు, ఎంతమంది వారి జీవితాల్లో ఎంత పేదరికం అనుభవించే వాళ్ళని. మా ఊర్లో ఒక ఆవిడ ఉంది, నేను ఎప్పుడు చెప్తానే ఉంటాను. ఆవిడ ఏదో పని చేసుకుంటూ ఒక ఆసాం దగ్గరికి వెళుతూ ఉండేది, పని చేసుకుంటూ ఉండేది. ఆ ఆసాం ఇస్తేనే తినేవాళ్ళు, ఆ భర్త కూడా అక్కడే పని చేస్తూ ఉండేవాడు. అయితే ఆమె ప్రభువుని అంగీకరించింది. ప్రభువుని అంగీకరించిన తర్వాత ఎన్నడూ ఆయాసం ఇంటికి వెళ్ళలేదు, ఎన్నడూ ఆయాసం వైపు చూడలేదు. అతని కొరకు ప్రార్థన చేసిందంతే. అతనికి దుష్ట స్వభావం పోలేదు. ఏమోదవిని అమ్మగారు అదిరిపడి పొమ్మను చూబదిలి పెట్టే కోడిని దాని కంప కింద దాచినాడు పాదిరి, దాని బదులు కాచ చింతపండు చారుని. కాబట్టి దొంగతనం చేయొద్దు, అబద్ధాలు ఆడొద్దు, మోసం చేయొద్దు. పరలోకం కొరకు ఎదురు చూడండి. ప్రభు వస్తాడు, మనం తీసుకుపోతాడు. ఆ మాటలు అబద్ధం అనుకోవద్దు. నీ టైంలో రాకపోవచ్చు, నీ బిడ్డల టైంలో రావచ్చు. ఎప్పుడు వస్తాడో తెలియదు, మనకు తెలియకోకుండా వస్తాడు ఆయన. కాబట్టి దేవుని మాటలు నమ్మండి. ఈ గ్రంథంలో ఉన్న వాటిని ఏది జరగకోకుండా పోదని నేను నమ్ముతున్నాను. అందుకే ప్రభువుని నేను అంగీకరించాను, ప్రభువులో నేను ఉంటాకి ఇష్టపడ్డాను. మీరందరూ ఒక నిర్ణయం తీసుకుని ఈ రిట్రీట్లోనే ఒక నిర్ణయంతో బయటికి వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాను. మీ అందరికీ వందనాలు. చెప్పలేని నన్ను దేవుడు ఈ కొద్ది మాటలు చెప్పించినందుకు దేవునికి స్తుతులు. చిన్న ప్రార్థన. మహోన్నతుడా, సర్వశక్తి గల దేవుడా, నీకు వందనాలు. యేసయ్య కొన్ని మాటలు ఇచ్చారు, ఈ మాటలను బట్టి నీకు వందనాలు. ఈ మాటల బిడల హృదయాల్లో నాటుకొని వాటి ప్రకారం జీవించడానికి బిడలు అతను ఎంత 3 సలహాలు ఎంత నిగ్రహించుకున్నాడు. చంపేద్దాం అనుకున్నాడు, అతన్ని చంపలేదు. ఆగు ఒక రోజు అన్నాడు, ఆగాడు. నాయన